మనం ఇప్పుడే అనుకున్నాం సార్, 2024 సంవత్సరం జనవరి 28 నాడు సార్, ఇక్కడ జనవరి 28 నాడు ఆస్ట్రేలియా టెన్నిస్ యొక్క పురుషుల సింగిల్స్ విజేత, చిన్న వయసులో గెలుచుకున్న వ్యక్తి జెన్నిక్ సిన్నర్ సార్. ఇక్కడ జెన్నిక్ సిన్నర్ మరే మెల్బోర్న్ లోని రాడ్ లివర్ సార్, ఇక్కడ రాడ్ లివర్ యొక్క ఎరీనా వేదికగా ఫైనల్లో రష్యాకు చెందిన డానియల్ మిద్వేదేవ్ను ఓడించాడు సార్. రేపు ఎగ్జామ్ లో ఏమంటాడండి, 2024 ఆస్ట్రేలియా టెన్నిస్ సింగిల్స్ విజేత ఎవరు? ఆస్ట్రేలియా టెన్నిస్ సింగిల్స్ విజేత జెన్నిక్ సిన్నర్ ఏ కంట్రీకి చెందిన వ్యక్తి? ఆస్ట్రేలియా టెన్నిస్ యొక్క విజేత మరి జెన్నిక్ సిన్నర్ ఓడిపోయిన ప్లేయర్ పేరేమిటి? రేపు గ్యారంటీగా ఇక్కడ నుంచి బిట్ ఉండదు. ఇంకా ఫ్రెంచ్ టెన్నిస్ 2024 ఇంకా జరగలేదమ్మా. ఓకే, అదే విధంగా సార్ వింబుల్డన్ లేదు, ఇంకా యుఎస్ లేదు సార్, ఇప్పుడు జరిగింది, కంప్లీట్ అయింది, ఓన్లీ ఆస్ట్రేలియన్ అమ్మా, గ్యారంటీ అడుగుతాడమ్మా ఇక్కడ. ఓకే సార్, మరొక అంశం సార్, ఇక్కడ మహిళల విజేత ఎవరమ్మా? 2024 ఆస్ట్రేలియా టెన్నిస్ మహిళల విజేత అరీనా సబాలెంకా విజేత కావడం జరిగింది. ఈమె బెలారస్ ఇక్కడ సార్, ఈమె బెలారస్ యొక్క దేశానికి చెందిన యొక్క ప్లేయర్ సార్ ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్, 2023లో వరల్డ్ కప్ క్రికెట్ ఇక్కడ అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు భారతదేశంలో జరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక యొక్క క్రికెట్ బోర్డు ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క నిబంధనలు పాటించకపోవడంతో, అక్కడ బోర్డు యజమానం సరిగా ప్రవర్తన లేకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుండి ఒకే గతంలో శ్రీలంకను నిషేధిస్తే, ఈ 2024 జనవరి 28 నాడు శ్రీలంక క్రికెట్ పై, అంటే శ్రీలంక యొక్క క్రికెట్ కౌన్సిల్ పై ఉన్న యొక్క నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇక్కడ తొలగించిన యొక్క సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ 1909 జూన్ 15 నాడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏర్పడింది సార్. ఇక్కడ ప్రధాన కార్యాలయం ఇప్పుడు దుబాయ్ అండి. దుబాయ్ 108 సభ్య దేశాలు ఇందులో ఉంటాయి సార్. ఇక్కడ ఓకే, గ్రేగ్ బార్లేకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు. ఈయన న్యూజిలాండ్ దేశానికి సంబంధించిన యొక్క వ్యక్తి సార్. ఇక్కడ న్యూజిలాండ్ మాజీ న్యాయవాది ఈయన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కి చైర్మన్ గా కొనసాగుతున్నారు. రేపు పోటీ పరీక్షలో అడుగుతాడమ్మా, ఈ మధ్యనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏ దేశంపై ఉన్న యొక్క నిషేధాన్ని తొలగించింది, ఈ లెవెల్ అడుగుతాడు. ఓకే, ఈ మధ్యనే 2023 నవంబర్ 19 నాడు గుజరాత్ లో అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇది అహ్మదాబాద్ లేదా? అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో వరల్డ్ కప్ క్రికెట్ ఇక్కడ ఫైనల్ మ్యాచ్ కంప్లీట్ అయింది సార్. తర్వాత క్లాస్ లో మనం తెలుసుకుందాం. రేపు 2027 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఇక్కడ సార్ నమీబియా మరొకటి జింబాబ్వే ఓకే సార్, జింబాబ్వే మరొకటి సౌత్ ఆఫ్రికా, ఈ 3 దేశాలు కూడా 14వ వరల్డ్ కప్ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నాయి. ఈ మధ్యనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు నూతన చైర్మన్ అంటే ఆయన జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యొక్క కొడుకండి జై షా. క్రికెట్ అనగానే లేటెస్ట్ ఇలాంటి యొక్క అంశాలన్నీ కూడా మీకు అవగాహన
రావాలి సార్ ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రధానంగా సార్ 2024 సంవత్సరము జనవరి 28, ఒక జనవరి 28 నాడు సార్ ఇక్కడ ఒకేసారి 3 ఉపగ్రహాలను సార్ ఇక్కడ 3 ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపించుకునే యొక్క దేశం అంటే ఇరాన్ కంట్రీ సార్. ఇరాన్ కంట్రీ సార్ ఇది. సీమోర్గు రాకెట్ దేశీయంగా అభివృద్ధి చేసిన సీమోర్గు రాకెట్ ద్వారా ఈ యొక్క 3 ఉపగ్రహాలని ఒకేసారి మరి అంతరిక్షంలోకి పంపించారు సార్. మరి ముఖ్యంగా సార్ టెలికమ్యూనికేషన్ లేక సమాచారం, టెలికమ్యూనికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ సార్, అదే విధంగా సార్ ఇక్కడ వాతావరణ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈ 3 ఉపగ్రహాలు పంపించారు. ఇరాన్ అంటున్నాం సార్, ఈ మధ్యనే హిజాబ్ సమస్య ఇక్కడే ఎవరు కూడా హిజాబును వ్యతిరేకిస్తే ప్రతి మహిళ కూడా హిజాబు నిబంధనలు పాటించకపోతే జైలు శిక్ష, జరిమానా అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. 2023కి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అహ్మద్ నెజాది అంటే సార్ ఆమె కూడా ఈ దేశమే సార్. ఇక్కడ ఈ మధ్యనే సీమోర్గ్ అనే రాకెట్ ఏ దేశానికి సంబంధించింది? ఉపగ్రహాలు మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. క్షిపణులు శత్రుపై యుద్ధం చేయడానికి ఉపయోగపడతాయి. ఒకసారి డిజైన్ చేయబడిన యొక్క అంటే ఉపగ్రహాన్ని మళ్ళీ అక్కడ ఉండదు సార్. జస్ట్ లైఫ్ టైం మాత్రం ఉంటది. ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఏ ఇయర్ లో పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, దీని బరువు ఎంత, దీని ముఖ్య ఉద్దేశం ఏంది, ఏబి రైటా, ఏబిసి రైటా, అన్ని సరైనవా? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్ లో మనకి అడుగుతున్న యొక్క అంశాలు ఉన్నాయి సార్. ఓకే, ఈ మధ్య వార్తలకు వస్తున్న యొక్క రాష్ట్రం సార్ అది బీహార్ స్టేట్. బీహార్ రాష్ట్రానికి సార్ ఇక్కడ ఈ నితీష్ కుమార్ ఈయన 9వ సారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బీహార్ అసెంబ్లీ స్థానాలు 243 అండి. బీహార్ అంటున్నాం. షోడశమ జనపదాల్లో మగధ అనే ప్రాంతం ఒకటి. మగధ ఆర్థికంగా రాజకీయంగా బలమైన ప్రాంతం. ఆనాడు మౌర్యుల ప్రాంతం అది. ఆనాటి మగధే నేడు పాటలిపుత్రంగా, ఆ పాటలిపుత్రమే బీహారు జార్ఖండ్ గా రెండో చీలిపోయిన సంఘటన సార్. బీహార్ రాష్ట్రానికి హస్బెండ్ వైపు సీఎంలుగా పనిచేసిన వ్యక్తులు అంటే లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి సార్. ఇక్కడ ఈ బీహార్ రాష్ట్రానికి 9వ సారి సీఎం గా ఒకే ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి సార్. ఇక్కడ ఈయన కొన్ని రోజులేమో కాంగ్రెస్ తో కలిసి ఉంటాడు, కొన్ని రోజులేమో బీజేపీతో కలిసి ఉంటాడు. ఓకే, వాళ్ళతో 6 నెలలు, వీళ్ళతో 6 నెలలు. ఇదే సార్ ఇక్కడ ఈయన ప్రధానంగా. ఓకే, ఏంటంటే బీహార్ క్యాపిటల్ ఏందండి ఇక్కడ పాట్నా. ఇదే పాట్నా అంటున్నాం సార్. ఈ మధ్యనే డాల్ఫిన్ యొక్క పరిశోధన సెంటర్ ను ప్రారంభించింది కూడా ఇక్కడే పాట్నాలో సార్. ఇదే బీహార్ అంటున్నాం. ప్రముఖ ఓకే ఈ మధ్య భారత రత్న అవార్డుకి ఎంపికైన కర్పూరి ఠాగూర్ కూడా బీహార్ స్టేట్ సార్. ప్రముఖ వ్యక్తి, ఎమర్జెన్సీ మూమెంట్ లో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరండి? లోక్ నాయక్ అంటున్నాం. జయప్రకాష్ నారాయణ ప్రముఖ సోషలిస్టు నాయకుడు. ఆయన కూడా ఈ రాష్ట్రం అండి ఇక్కడ బీహార్ యొక్క స్టేట్ సార్. ఓకే, ఈ మధ్యన సార్ తరచుగా ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయన పదవులు మారుతుందంటే ఈ యొక్క నితీష్ కుమార్. ఇంకో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్ సార్. ఈ భారతదేశంలో ఒకే కులగణన, కులాల పరంగా జనాభా లెక్కలు సేకరించిన తొలి రాష్ట్రం అంటే బీహార్ యొక్క స్టేట్ సార్. రెండవ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రాష్ట్రం సార్. అది జరుగుతుంది అక్కడ. కానీ నిర్వహించిన యొక్క కులగణన చేపట్టిన యొక్క మొట్టమొదటి రాష్ట్రం యొక్క బీహార్ స్టేట్ సార్. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్. ఈ యొక్క ఏరియా మాత్రం సార్ ఒక దీప్ గ్రేస్ సార్. దీప్ గ్రేస్ యొక్క ఒక ప్రముఖ భారత మహిళల హాకీ డిఫెండర్ సార్. మరి ముఖ్యంగా సార్
2016 బ్రెజిల్లో రియోలో జరిగిన ఒలింపిక్స్ కి ఈమె నాయకత్వం వహించింది. 2021లో టోక్యో ఒలింపిక్స్ కూడా నాయకత్వం కూడా వహించిన యొక్క వ్యక్తి సార్ ఇక్కడ. ఈమె 2011లోనే హాకీలో హాకీలో ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి సార్. ఈమె 268 మ్యాచ్లు సార్. ఇక్కడ 268 మ్యాచ్లలో సుమారు సార్ 24 గోల్స్ చేసిన యొక్క ప్లేయర్. రేపు ఎగ్జామ్ లో ఏమన్నాడండి, ఈ మధ్యనే 2024 జనవరి 28 నాడు భారత హాకీ జట్టు నుండి రిటైర్మెంట్ ప్రకటించుకున్న క్రీడాకారుని ఎవరు? లేదా దీప్ గ్రేస్ ఎక్క ఎందుకు వార్తలకు వస్తున్నారు? లేదా దీప్ గ్రేస్ ఎక్క ఈ మధ్య రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు, ఏ క్రీడాకారిని? ఇలా అడుగుతాడు సార్. ఒకప్పుడు హాకీలో ఇండియా అడుగు పెట్టిందంటే ప్రపంచ దేశాలే భయపడిపోయేది. ఇవాళ మనం భయపడుతున్న యొక్క పరిస్థితి సార్ ఇక్కడ. ఇప్పటికీ 15 సార్లు వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ జరిగితే పాకిస్తాను 4 సార్లు విజేత, జర్మనీ 3 సార్లు విజేత, ఇండియా ఓన్లీ 1 టైం అండి. ఇక్కడ హాకీ లెజెండరీ ఎవరండి? ధ్యాన్ చంద్. ఈయన యొక్క సైన్యంలో సైనికుడిగా ఉన్నప్పుడు ఆ సైనిక అధికారి యొక్క పై అధికారి ప్రోత్సాహంతో భారత హాకీ జట్లో ఎంటర్ అయి 3 సార్లు ఈయన క్యాప్టెన్స్ లోనే ఒలింపిక్స్ లో ఇండియాకి గోల్డ్ మెడల్ అందించిన వ్యక్తి. ఈయన జన్మదినమే ఆగస్టు 29 జాతీయ క్రీడా రోజు సార్. ఇదే రోజు జాతీయ క్రీడా రోజు. ఇదే రోజమ్మా భార్య భర్తల రోజండి. మీ భర్తకు రేపు ఈ జాబును అంకితం ఇవ్వండి మేడం. ఇదే రోజు జాతీయ తెలుగు భాషా రోజు సార్. లేటెస్ట్ అంశాల పైన ఈ విధంగా మీకు అవగాహన ఉండాలి సార్. మరి ముఖ్యంగా సార్ ఇది యాక్చువల్ గా సార్ ఈ జనవరి 27 అండి 2024 సార్. 24 జనవరి 27 సార్. జనవరి 27 ఈ రోజు అంశాలే రేపు పేపర్కి వస్తాయి. పేపర్ వాళ్ళు ఆ రేపటి డేట్ వేస్తారు. కాబట్టి ఇది జనవరి 28 కాదండి, జనవరి 27. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ యొక్క నౌక అంటే ఇది. టైటానిక్ అంటే కూడా ఇది పెద్ద సార్. ఇక్కడ దీన్ని ది రాయల్ కరేబియన్ సంస్థ నిర్మించింది. ఇది మాయామి యొక్క సీ పోర్ట్ నుండి ఇది సార్ కరేబియన్ యొక్క సీ పోర్ట్ కు వెళ్ళింది సార్. ఇక్కడ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల క్రూయిజ్ యొక్క నౌక సార్. ఇది నౌక ఇక్కడ ఏ రోజు ప్రారంభించారు సార్ అంటే జనవరి 27 నాడు. దీన్ని ఏమంటున్నాం? ఐకాన్ ఆఫ్ ది సీస్ అంటున్నాం. ఐకాన్ ఆఫ్ ది సీస్ సార్. దీని పొడవు ఎంత అండి? 365 మీటర్ల పొడవులో ఉంటది. దీని దాదాపు ఇది 20 అంతస్తుల ఎత్తులో ఉంటది సార్. ఇది 20 అంతస్తుల ఎత్తులో ఉంటది. భారతదేశంలో అదంటే అతిపెద్ద ప్రయాణికుల క్రూయిజ్ నౌక అంటే గంగా విలాస్ అండి. గంగా విలాస్ ఇది 2023లో స్టార్ట్ అయిన యొక్క 2023 జనవరి 15 నాడు దీన్ని ప్రారంభించిన యొక్క సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో అడుగుతాడండి. 2024 సంవత్సరం జనవరి 27 నాడు ప్రపంచంలో ప్రారంభించిన అతిపెద్ద ప్రయాణికుల క్రూయిజ్ యొక్క నౌక పేరు అన్నప్పుడు ఐకాన్ ఆఫ్ ది సీ సార్. ఇది ఇంపార్టెంట్ యొక్క మ్యాటర్ సార్. ఇది ఇంపార్టెంట్ యొక్క అంశం. మరిన్ని అంశాలతో నెక్స్ట్ క్లాస్ లో జనవరి కరెంట్ అఫైర్స్ కూడా మళ్ళీ కంటిన్యూ అవుద్ది. కలుద్దాం సార్.